జగన్ మళ్ళీ బజారెక్కి మనల్ని విమర్శిస్తాడు, మన తప్పుల్ని ప్రజలకి మనని ఓడదీసి నుంచోబెడతాడు బజార్లో అని చెప్పిన జాగ్రత్త తీసుకుంటారు. కానీ అధికారం మదం దిగనటువంటి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా పొగాకు రైతుల గురించి పట్టించుకోకుండా వాళ్ళ జీవితాలని, వాళ్ళ పంటల్ని గాలికి వదిలి వాళ్ళు చస్తే చచ్చారులే అనేటువంటి చోద్యం చూసే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల తరపున గొంతెత్తాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? వెళ్ళాలి కదా. దేవరపల్లిలోని ఆక్షన్ కేంద్రానికి, పొగాకు వేలం కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి రైతుల ఇక్కట్లను విని ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని చెప్పని అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని గాలికి వదిలేసినటువంటి ఈ ప్రభుత్వం, హోంశాఖ ఉద్దేశపూర్వకంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి అధికారికంగా Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతని హోంశాఖ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయటం, ఈ రాష్ట్ర డీజీపీ కానీ లేదా జిల్లా ఎస్పీ కానీ Z+ కేటగిరీ భద్రతా సౌకర్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా పర్యవేక్షణని ఆ బాధ్యతను తీసుకోరా ఎస్పీ కానీ డీజీపీ కానీ అని అడుగుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత గురించి మాత్రం వారికి బాధ్యత ఉండదు, పట్టించుకోరు, గాలికి వదిలేస్తారు. కానీ జగన్ గారి సభలకు మాత్రం జనం రాకుండా మొత్తం ఆ చుట్టుపక్కల 4-5 కిలోమీటర్లు దాటిన కాడి నుంచి అంచెలంచెలుగా బ్యారికేడ్లు పెడతారు, 100 మంది పోలీసులను వేస్తారు. కానీ Z+ కేటగిరీ ఉన్నటువంటి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దగ్గర భద్రత ఉండదు. అలాగే పర్యటన అడుగడుగున ఒక్క పోలీసు కానరాడు, ఒక్క పోలీసు కూడా కానరాడు. 10ల సంఖ్యలో బ్యారికేడ్లు మాత్రం పెడతారు జనాన్ని అడ్డం కొడతాకి. కానీ ఏం చేస్తారు ప్రజలు? కష్టాలు చెప్పుకుంటాక, లేదా ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయటాక, ఈ ప్రభుత్వం మీద ఏహ్యభావాన్ని వెళ్ళగక్కటాకో, లేదా ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలకి గాయపడినటువంటి వారు తమ ప్రేమని ప్రతిపక్ష నాయకుడి మీద చూపించటాకో, పొలాల్లోంచి, తుప్పల్లోంచి, దుబ్బల్లోంచి ఎలా పడితే అడ్డదిడ్డంగా కాలువల్లోంచి ఎక్కడ పడితే అక్కడ దూకుతాం అన్నీ మనం చూస్తున్నాం. ఇవాళ ఈనాడు, జ్యోతి, లేదా ఈటీవీ, ఏబిఎన్, TV5, మహా ఇయ్యం ఉంటే మనకేమి బీఆర్కే ఇట్లాంటివి ఉంటే మనకు అర్థమయ్యేది కాదు. ఈ మధ్య న్యూట్రల్గా వచ్చినట్టుంది బీఆర్కే. ఇటువంటి ఛానల్స్ ఉంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ని అంతా కూడా దుర్మార్గంగా చూపించాయి. కానీ సోషల్ మీడియా ఉంది కాబట్టి వాళ్ళ ఈ సోషల్ మీడియాలో వాస్తవాలను చూపిస్తున్నారు. చూడండి, దేవరపల్లికి 5 కిలోమీటర్ల బయటంతా కూడా మొత్తం పోలీసులు బ్యారికేడింగ్ దగ్గర 100ల సంఖ్యలో ఉంటారు. 1000 మంది పోలీసులు ఉంటారు, జనాన్ని లోపల రానివ్వకుండా, దేవరపల్లిలోకి రానివ్వకుండా కాస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దగ్గర కానీ, హెలిప్యాడ్ దగ్గర కానీ, లేదా పొగాకు వేలం కేంద్రం దగ్గర కానీ, జగన్మోహన్ రెడ్డి గారి హెలిప్యాడ్ నుంచి పొగాకు వేలం కేంద్రంకి వెళ్ళే మార్గ మధ్యంలో కానీ పోలీసులు కనపడరు. ఒక్కళ్ళు కూడా, ఒక్క పోలీసు కనపడ్డు. 10ల సంఖ్యలో బ్యారికేడ్లు పెడతారు. దేనికి ఇదంతా? ప్రజలు రాకూడదు, ప్రజలు కనపడకూడదు, ప్రజల కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోకూడదు, తద్వారా అవన్నీ ప్రపంచానికి తెలియకూడదు. ఎన్నాళ్ళు కప్పెడతారు అంటున్నా, ఎన్నాళ్ళు కప్పెడతారు? రోడ్డు మీద గేద లేకపోతే ఆవో పశువులో పేడేస్తాయి అనుకోండి, ఎన్నాళ్ళు దాచి ఇసుక కప్పి ఆపుతారు?
ఎన్నాళ్ళు అది వాసన రాకుండా ఉంటుందా? మీ ప్రభుత్వం చేసే చండాలం, మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ, దుర్మార్గాలు, బాధ్యత లేని ధనం, దోచుకునే సంఘటనలు, లోటీలు చేస్తున్నటువంటి నిత్య సంఘటనలు ప్రజల కళ్ళ ముందు జరుగుతుంటే మీ పతనాన్ని ఎవడ ఆపగలడని అడుగుతున్నాను. ఈ పోలీసు ఆపగలరా అని అడుగుతున్నాను. మీ పతనాన్ని ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చేటువంటి లేదా ఆయన భద్రతను గాలికి వదిలేసినటువంటి పోలీసులు మీ పతనాన్ని ఆపగలరా చంద్రబాబు నాయుడు గారు? మీ సునకానందం తప్పితే ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా పోలీసులను ఎడతయారు చేశారు అంటే ఉద్దేశపూర్వకంగా భద్రత ఉండకూడదు, అవాంఛనీయ సంఘటనలు జరగాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు కుట్ర చేస్తుంది, మన కళ్ళకు కనపడుతుంది కదా. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు పోలీసుల్ని పోలీసులుగా కాకుండా వారి యొక్క ప్రైవేట్ సైన్యంగా ఇవాళ తీసుకోవటం అంటే వాటిని ఆ రకంగా వాడుకోవటం అనేది ఇది ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాను. వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం కాదా, దిగజార్చడం కాదా పరిపాలనని? జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర డీజీపీ బాధ్యతగా వ్యవహరించరు, పట్టించుకోరు. కనీసం ఒక సంఘటన జరిగితే మరుడు సంఘటనకైనా డీజీపీ సంబంధిత ఎస్పీలని ఏంటే అది ఆ బాధ్యత లేకుండా అని చెప్పి మందలించాల్సింది పోయి ఎస్పీలను ఉద్యోగం చేయనివ్వకుండానే చూస్తున్నారని చెప్పని లోకం కోడైకి వస్తుంది. ఈ రెండేళ్లలో ఎన్నిసార్లు డీజీపీ గారికి అనేక మార్లు అర్జీల్ని, ఫిర్యాదుల్ని కేంద్రానికి పంపించాం, కేంద్ర హోంశాఖకు పంపించాం. మరి డీజీపీకి ఎన్నిసార్లు చెప్పినా కూడా చెవిటివాడి ముందు శంఖమూదినట్టే ఉంది. అయ్యా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక ప్రజానాయకుడికి భద్రత ఈ రకంగా లోపాలు కనపడుతున్నాయి, గాలికి వదిలేస్తున్నారు జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలు అని చెప్పని ఎన్నిసార్లు ఇప్పటికి రాస్తే ఇవన్నీ చూడండి. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ డీజీపీకి రాసిన జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా వైఫల్యాల మీద డీజీపీకి రాసినటువంటి ఉత్తరాలు. ఇన్ని రాస్తే దేనికి స్పందించడం డీజీపీ? స్పందించకపోగా అదే సంఘటనలు మాట మాటికి తలెత్తటం, ప్రతిసారి అది చేయటం. ఈ రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం మూర్ఖుడి చేతిలో రాయిలాగా తయారైనటువంటి పరిస్థితులు ఇవాళ మనకు కనపడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు కొన్ని ఉంటాయి. ఆ పర్యటనలో కొన్ని చూసుకుంటే మనం కనీసం రోప్ పార్టీ కూడా ఉండదు. Z+ కేటగిరీలో కేటాయించినటువంటి ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మ్యాండేటరీగా ఉండాల్సినటువంటి రోప్ పార్టీ కూడా అసలు మన కళ్ళకి కనపడదు. 10 మంది పోలీసులు ఉంటారు, కానీ జీబులోంచి దిగరెవరు. ఎందుకు దిగరంటే దిగకుండా ఉండమని పైనుంచి ఆదేశాలు. వాళ్ళు చెప్తున్నారు ప్రోగ్రాం అయిపోయాక, సార్ ఏం చేస్తాం సార్, కర్మ మేము కానిస్టేబుల్స్ అయిపోయాం, చిన్నవాళ్ళం అయిపోయాం, AR కానిస్టేబుల్స్ అయిపోయాం, మేము కూడా డీజీపీ ఎస్పీ ఏం చదువుకున్నారో మేము కూడా అదే చదువుకున్నాం సార్, మేము కూడా పీజీలు చేసాం, ఇంజనీరింగ్ చేసాం, కానీ దేవుడు వాళ్ళనేమో IPSలు చేశాడు, మేమేమో పోలీస్ కానిస్టేబుల్స్ అయ్యాం. ఎందుకంటే మాకు పేదరికం, గతి లేదు, మధ్యతరగతి వాళ్ళం, తప్పకుండా ఏదో ఉద్యోగం కావాలని చెప్పని తప్పక మేము కానిస్టేబుల్స్ తీసుకున్నాం. మనసు చంపుకొని పనిచేస్తున్నాం సార్, రోప్ పార్టీ వేస్తారు, కారు జీబు దిగబాకమని చెప్తారు. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వాచ్ చేస్తుంటారు. ఒకవేళ మేమన్నా ఉద్యోగ నిర్వహణ కోసం మనసు అరే తప్పు కదా మనం చేసేది, ఏదైతే అయిందిలే మనం ఉద్యోగం చేద్దామంటే కనుక SB స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, కానిస్టేబుల్స్, SIలు, CIలు అసలు ఉద్యోగం మానేస్తారు. ఎవడెవడు జీబు దిగుతున్నాడా, మనం చెప్పినవి కాకుండా ఏమైనా ఎక్స్ట్రాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నా అంటే అసలు యాక్షన్ చేస్తున్నాడా,
మనం ఎవరిని పట్టించుకోవద్దని చెప్పాం కదా జగన్ ప్రోగ్రాంలో, జీబీ దిగద్దని చెప్పాం కదా, ఎవడని దిగుతున్నాడా, ఇవన్నీ ఎస్బీ వాళ్ళు వాచ్ చేస్తారండి అని వాళ్ళు బాధపడుతున్నారు.